ఇవాళ 17వ రోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై లోక్సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో దీనిపై సమాధానమిస్తారన్నారు. అయితే అమిత్ షా వివరణ ఇచ్చే సమయంలో ప్రతిపక్షాలు అంతరాయం కలిగించకుండా వినాలని, సభ నుంచి పారిపోవద్దన్నారు. అయితే సభ్యులు అంగీకరించకపోవడంతో నిరసనల మధ్య న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ట్రైబ్యునల్ల సంస్కరణల బిల్లు 2026ను సభలో ప్రవేశపెట్టారు. ట్రైబ్యునళ్లకు చైర్పర్సన్లు, సభ్యుల ఎంపికలో పారదర్శకత కోసం కమిషన్ను ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు తెచ్చారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ చైర్మన్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం బ్యాంకర్స్ బిల్లును మూజువానీ ఓటుతో సభ ఆమోదించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరో 3 రోజుల్లో ముగుస్తున్నప్పటికీ ఉభయ సభల్లో ప్రతిష్టంభన వీడి కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం తలపెట్టిన ఎఫ్సీఆర్ఐ, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు కూడా ప్రస్తుత సమావేశాల్లో లేనట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.